మీ పిల్లలకి మీరేం నేర్పిస్తున్నారు? ఒక్కొక్క ఆవిడ అంటుంది, మా ఓడండి సెల్ ఫోన్ ఆడే ఓపెన్ చేసేస్తాడండి. సిగ్గేతలేదు నీకు? వీడియోలు ఆడే పెట్టేకుంటాడండి, గేమ్లు ఆడేసుకుంటాడండి. లేరా? ఈరోజు చాలామంది తల్లులు పిల్లలకి భక్తి నేర్పుతలేదు, పాట నేర్పుతలేదు, ప్రార్థన నేర్పుతలేదు. నీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? చెల్లి వింటున్నావా? తమ్మ కాడ చెల్లి, నా వైపు చూడు చెల్లె, ఏదో బాధలో ఉన్నట్టున్నావు నువ్వు. తెర మీద చూస్తున్నావా? నేను ఉన్నాను కదా డైరెక్ట్గానా. అమ్మ వినండి, భక్తి నేర్పాలి. అమ్మా మీరేం నేర్పిస్తున్నారు? సెల్. అండ్ ఒకప్పుడు అమ్మమ్మలో నానమ్మలో అయ్యగారు జోలపాటలు పాడి నీతి కథలు చెప్పి అన్నం తినిపించేవారు, కూర్చోబెట్టేవారు, నిద్రపుచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ మహిళలు ఎవరో కూడా జోలపాటలు పాడతలేదు. ఒకవేళ ఈ మధ్యకాలంలో పెళ్ళైన వాళ్ళు ఎవరంటే జోలపాటలు పాడండి, అయ్యగారు ఏమైనా కానికితే దశమ భాగం ఇచ్చి వెళ్తాను వాళ్ళకి. ఒక్క జోలపాట వస్తుంది వాళ్ళకి. ఇదిగో అని ఏడిపించేవాడిని మానిపిస్తాకే సెల్లే. అన్నం తినిపిస్తాకే మాట్లాడాలి మీరు. అన్నం వేసేసి ఏంటి ప్లేట్లో ఆడి ముందు సెల్ ఎట్టయితే అది నచ్చిన కూర అయినా నచ్చని కూర అయినా తినేస్తాడు. సెల్ తీసేస్తే తిండ. ఈరోజు దీనికి అలవాటు అయిపోయారండి, ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు, యవనస్తులు, పెద్దోళ్ళు. ఇది లేకపోతే కథ గడుస్తలేదు. అన్నం తినిపిస్తాకి ఇదే, ఏడుపు మానిపిస్తాకి ఇదే, ఆయన ఊరుకోబెడతాకి ఇదే, బయటకు వెళ్తాకి ఈ దగ్గర ఇంట్లో పెడతాకి ఇదే. వినాలే, ఆడెవడికో బాత్రూమ్కి వెళ్ళాలన్నా సెల్ ఉండాలంట, సెల్ లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాడంట. రేపు పొద్దున నెట్వర్క్ ఆగిపోతే ఆడి పరిస్థితి ఏంటి అక్క? లేరా? ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది అయ్యగారు, ఐ హాస్పిటల్. అక్కడికి ఒక పాస్టర్ గారు వెళ్ళి కూర్చున్నారు ట్రీట్మెంట్కి. కూర్చోండి పాస్టర్ గారు ఒక్క నిమిషం అని ట్రీట్మెంట్ చేస్తున్నారు కుర్రోడికి. చేస్తా మధ్యలో అన్నాడు పాస్టర్ గారు, ఒకసారి ఆ అబ్బాయి కళ్ళు చూడండి అన్నారు. అక్క ఆ అబ్బాయి కళ్ళు రెడ్గా చింత నొప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయంట. ఎందుకలాగా అయిపోయినాయండి అంటే సెల్ ఫోన్ చూసి కళ్ళ క్యాన్సర్ వచ్చేసిందంట, ఐ క్యాన్సర్. ఏ క్యాన్సరా? మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కళ్ళు తీసేస్తే పిల్లోడు బ్రతుకుతాడు, కానీ జీవితాంతకాలం గుడ్డివాడైపోతాడు. ఎందుకు వచ్చింది కర్మ చెప్పండి? సెల్. జాగ్రత్త. నువ్వు మంచి తండ్రివైతే, మంచి తల్లివైతే అర్జెంటుగా సెల్ ఫోన్ తీసే నీ పిల్లల దగ్గర నుంచి. వాళ్ళు ఏడ్చినా పర్లే, నిన్ను తిట్టుకున్నా పర్లే, కానీ నువ్వు ఎప్పుడు మొదలెడతావంటే కేకలో రిజల్ట్ వచ్చాక ఆడి తెస్తాడు ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏంట్రా ఇవి? బి ఏంట్రా, సి ఏంట్రా, 10 ఏంట్రా, 20 ఏంట్రా మార్కులు? నీకు తిండి దండగా, నీకు బస్సు దండగా, ఫీజు దండగా కాదు, నువ్వు దండగా. ఎందుకని అలా తయారు చేసింది ఎవరు? జ్ఞానవంతురాలు తన ఇల్లు సెల్ ఫోన్తోనా? ఖాళీ గ్లాస్ ఉందనుకో బెదరం, నీళ్ళు వేసినా ఉంటాయి, పాలు వేసినా ఉంటాయి, అవునా కదా? నిండిపోయిన గ్లాసులో నీళ్ళు వేసినా ఉండవు, పాలు వేసిన. బ్రెయిన్గా ఫ్రీగా ఉంటే, ఖాళీగా ఉంటే టీచర్లు చెప్పేది, పాస్టర్ గారు చెప్పేది ఇక్కడ ఉంటుంది. ఇలాంటి చెత్త చెదారం వీడియోలు, గేములతో బ్రెయిన్ అంతా నిండిపోతే వాడి తలలో ఏమీ ఉండదు. సరే, రాహాబు కొడుకు ఏమి నేర్పింది? భక్తి నేర్పింది. ఏమి నేర్పింది అక్క? భక్తి నేర్పింది. మీ పిల్లలకి ఏమి నేర్పాలి చెప్పాలి? ఏమి నేర్పాలి? భక్తి నేర్పాలి.